జనరల్‌గా ఏంటంటే టాక్స్ అసెస్మెంట్ ఇయర్‌లో టాక్స్ కట్టే టైం ఒకటి ఇస్తారు వాళ్ళు. ఒక్కొక్కసారి లేట్‌గా టాక్స్ కట్టడానికి ఒక 15 రోజులు అలా ఎక్స్‌టెన్షన్ కూడా ఇస్తారు. మనం గనక లేట్‌గా టాక్స్ కడితే మనకి రిఫండ్ కావాల్సిన అమౌంట్ కూడా చాలా డిలే అవుద్ది. అలా కాకుండా ఈసారి మాత్రం మనం లేట్‌గా టాక్స్ కట్టినా సరే ప్రాపర్ టైంకి మనకు రిఫండ్ వచ్చేటట్టు చూస్తున్నారనమాట. దాంతో పాటు టీడీఎస్ ఏదైతే టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ ఉందో ఆ ఫైలింగ్‌కి లేట్ అయినా సరే పెనాల్టీస్ ఉండట్లేదనమాట. కొత్త బిల్లులో టీడీఎస్ ఫైల్ చేయడం లేట్ అయినా సరే దానికి పెనాల్టీ వేయట్లేదనమాట. దాంతోపాటు ఎంఎస్ఎంఈ చట్టం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ చట్టం అనమాట. ఈ చట్టము ప్రస్తుతం రాబోతున్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వీటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది తొలగించేసేసి ఏదైతే ఐటీ చట్టం, ఎంఎస్ఎంఈ చట్టం రెండింటికి సంబంధించిన ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో దాన్ని రిమూవ్ చేసి ఆ టాక్సేషన్ ఎంఎస్ఎంఈస్కి వర్తించే టాక్సేషన్ ఎంఎస్ఎంఈ చట్టం ప్రకారం వేస్తారంట. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకు తెలుసు ఐటీ ప్రొవిజన్స్లో, ఐటీ యాక్ట్లో చాలా మార్పులు వచ్చాయి. ఫేస్లెస్ ట్రాన్సాక్షన్స్, ఫేస్లెస్ అసెస్మెంట్ అని అంటే ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో మరియు ట్యాక్స్ ఆఫీసర్కి మధ్య ఇప్పుడు అసలు సంబంధమే లేదు. ఇప్పుడు దాన్ని ఇంకా సింక్రనైజ్ చేస్తూ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు తీసుకురాబోతుందంట. ఫేస్లెస్ ట్రాన్సాక్షన్ మరియు ఫేస్లెస్ అసెస్మెంట్కి. దాంతోపాటు ఇన్ పర్సన్ హీరింగ్ కూడా అవసరం లేదనమాట. ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉన్నారో ట్యాక్స్కి సంబంధించిన అంశం ఉందో తన రిప్రజెంటేటివ్ని పంపించుకోవచ్చు కానీ తను వెళ్లాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు ఇవన్నీ కూడా ఆన్లైన్లో అయిపోతాయంట.